సో కర్ణాటక ప్రభుత్వం ఒక విభిన్నమైనటువంటి మతతత్వ ధోరణితోనే వెళ్తూ ఉందా అని అనిపిస్తూ ఉంది. మొన్న సిద్ధరామయ్య పహల్గాం విషయంలో మాట్లాడుతూ యుద్ధాన్ని తాను కోరుకోవట్లేదు అనడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా కూడా ఈయన ఫోటో పెట్టుకొని ఈయన మాటల్ని వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడారు. అంటే భారతదేశంలో కూడా ఎవరు యుద్ధాన్ని కోరుకోవటం లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు. సో దానికి బీజేపీ కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంది. సో ఈయనకి పాకిస్తాన్ రత్నగా అవార్డు ఇవ్వాలి, ఆ దేశంలో మరి ఊరేగాలనుకుంటున్నాడా అని చెప్పేసి బీజేపీ కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంది. సో మళ్ళీ ఆయన ఏదో సమర్థించుకుని నేను అలా అని లేదు, అవసరమైతే తప్పితే యుద్ధం చేయాలని లేదు, నేను అది ఇదని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కర్ణాటక ముఖ్యమంత్రి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు కర్ణాటకలో చేస్తున్న పనులు కావచ్చు, కర్ణాటక ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన పిరికితరం మాటలు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇవి భారతదేశంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడుగా మాట్లాడాల్సిన మాటలైతే కావు. ఒరిజినల్గా చెప్పాలంటే ఇలాంటి మాటలు భారతదేశ వ్యతిరేకపు మాటలుగా భావించి దేశద్రోహం మీద పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలనో మన ప్రజల కోసం మనకు తగ్గట్టుగా మాట్లాడాలి. కానీ మన దేశాన్ని మన ప్రజలను అవమానించేట్టుగా 26 మందిని వాళ్ళు ముష్కరులు తుదముట్టిస్తే మరి వాళ్ళ మీద యుద్ధం చేయక ఏం చేస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోక ఏం చేస్తారు? ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ కూడా యుద్ధం చేయాల్సిన అవసరాన్ని చెప్తా ఉంది. మరి కాంగ్రెస్ సిద్ధరామయ్యకి భయం అయిపోతూ ఉందా? యుద్ధం అయితే తన ఆస్తులు ఎక్కడ పోతాయి, తన పరపతి ఎక్కడికి పోతుంది, తన ముఖ్యమంత్రి పోతుందని. సో ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా చెడు చేయబోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద మరి రాహుల్ గాంధీ కన్నా జ్ఞానం వచ్చి ఆయన పదవి నుంచి తొలగిస్తే మంచిది. లేదంటే కొంతకాలం తర్వాత ప్రజలు కాంగ్రెస్ ఎందుకు ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటారు. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.